పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడికి కుట్ర పన్నడం ద్వారా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దాయాది దేశమే తెరలేపిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గుర్తు చేశారు. భారత్ ఆ దాడికి ప్రతిస్పందించిందని, ఉద్రిక్తతలను ఇంకా పెంచాలనుకోవట్లేదని, పాక్ కనుక ఇంకా ఉద్రిక్తతలను పెంచేందుకు ప్రయత్నిస్తే అందుకు భారతదేశ ప్రతిస్పందన అదే స్థాయిలో ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి గురువారం సాయంత్రం కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత యుద్ద విమానాలను తాము కూల్చేశామంటూ పాకిస్తాన్ చేసిన ప్రకటనను తోసిపుచ్చారు. పాక్ పుట్టినప్పటి నుంచే అబద్దాలు ఆడటం మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో జమ్మూ, చండీగఢ్, మొహాలీ, అమృత్సర్, పఠాన్కోట్ తదితర ప్రాంతాల్లో బ్లాకౌట్ చర్యలు చేపట్టారు. అలాగే ప్రజలు ఎవరూ బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండిపోవాలని సూచించారు. దీంతో గురువారం రాత్రి ఆ ప్రాంతాలన్నీ చిమ్మ చీకట్లలో మునిగిపోయాయి. वीडियो नहीं बना ली है। ओह शिट ओह शिट ओह शिट वीडियो नहीं లాహోర్లోని వాల్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన భారీ పేలుళ్లు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. అంతకుముందు కరాచీలోని షరాఫీ గోత్ ప్రాంతంలో ఒక పేలుడు సంభవించింది. ఆ రెండు ప్రధాన నగరాల్లోనే కాదు, రావల్పిండి, గుర్జన్వాలా, చక్వాల్, అటోక్, బహ్వల్పూర్, మియాన్వాలీ, చోర్ నగరాలపై భారత్ 12 హెరాన్ డ్రోన్లతో దాడి చేసినట్లు పాకిస్తాన్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. భారతదేశం ఇలాగే డ్రోన్లను తమ గగనతలంలోకి పంపిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారు అని ఆయన హెచ్చరించారు. वो भाई मर वो भाई इधर भाई वो भाई मर वो भाई इधर भाई वो भाई मर